ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? స్పిరిట్ రాజాసాబ్ గురించి నిన్నే డిస్కషన్ చేసుకున్నాం. అది బాగా వైరల్ అవుతుందన్నమాట. 2000s అంటే 2000 అంటే ఈ 2000లో పుట్టిన వాళ్ళకి మనకి ప్రభాస్ అని ఎందుకు చూపించడం రా, 2000లో ప్రభాస్ సినిమా వచ్చింది కాదు, 2000కే 2000కి అర్థం చేసుకోరా అని చెప్పి చాలామంది అయితే నన్ను ట్రోల్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు ట్విట్టర్లో కూడా. ఆ వీడియో బాగా అంటే బాగా వైరల్గా మారింది. మీరు అడిగితే దానికైతే నేను సమాధానం చెబుతా. నా ప్రెస్టేషన్ వేరు ఆ రోజు వీడియోలో, ఆ ప్రెస్టేషన్తో మాట్లాడింది వేరు అనమాట. ఎందుకంటే ఒక అప్డేట్ ఇవ్వడానికి ఇంకో అప్డేట్ ఇవ్వడానికి ఇంకో అప్డేట్ ఏంది రొచ్చు అని చెప్పి నాకు కోపం వచ్చిందనమాట. నిజంగా ఎవడు అంత పర్టికులర్గా చూస్తారో, పక్కన ఉన్నటువంటి ఎస్ కూడా అబ్జర్వ్ చేస్తారా. 2000 రౌండ్స్ అని చెప్పొచ్చు కదా. 2000s అంటే మొత్తం 2000 నుండి 2020 దాకా మొత్తం వస్తుందంట. ఏందో ఈ లాజికల్ నాకైతే అర్థం కావట్లా. గూగుల్ కూడా అదే చెప్తున్నాండి. ఓకే, అదే కరెక్ట్ అని చెప్పి కోసేపు అనుకున్నా. ప్రెస్టేషన్స్తో ఆ రోజు ఏదో మాట్లాడేసిన దాన్ని అయితే మైండ్లో ఎవరు పెట్టుకోమాకండి. ఈరోజు ఈ వీడియోలో స్పిరిట్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే బయటకు వచ్చేసాయి అనమాట. అవేంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ లుక్ లీక్ అయిందని చెప్పి కొంతమంది, అన్న ఈ విధంగానే స్పిరిట్లో ఉంటాడు అని చెప్పి ఇంకొంతమంది, ఈ విధంగా ట్విట్టర్ మొత్తం కూడా ట్రెండ్ అవుతుంది. దీని గురించి డిస్కషన్ కూడా నడుస్తుంది. మరి అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడదాం. మొన్న జిగ్రీస్ మూవీస్ అనుకుంటా మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి సందీప్ రెడ్డి వంగాని గెస్ట్గా పిలిచారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మన స్పిరిట్ అనేటటువంటి నినాదాలు చేశారనమాట. స్పిరిట్ అప్డేట్ కావాలి అనేటటువంటి నినాదం చేస్తుంటే మన సందీప్ ఏమన్నాడంటే, ఈ మంత్ ఎండింగ్ అంటే అది నవంబరే, మొన్న మధ్యన కదా జిగ్రీస్ రిలీజ్ అయింది, ఈ నవంబర్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా షూటింగ్ స్టార్ట్ అయితే అప్డేట్ ఇస్తా అనేటటువంటి మాట అయితే ఆయన చెప్పిండు. నవంబర్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇవాళ 22 సందీప్ రెడ్డి వంగ గారు, ఇవాళ 22 ఈ మంత్ ఎండింగ్ కల్లా మీరు షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పి మాకైతే మాట ఇచ్చారు. మరి మీరు ఏం చేస్తారు అనేటటువంటిది నాకైతే తెలియదు. మీరు ప్రభాస్ అని బతినాడుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు. మీరు మాట మీద అయితే నిలబడాలి. ఎందుకంటే మీరు మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి అని చెప్పి నేనైతే అనుకున్నాను. మీరు ఇయర్ ఎండింగ్ అనుకోవడంలా, ఈ మంత్ ఎండింగే అన్నారు, నవంబర్ ఎండింగే అన్నారు. ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్ దాకా మేమైతే ఖచ్చితంగా వెయిట్ చేసేవాళ్ళం. కానీ ఈ మంత్ ఎండింగ్ అనేసరికి నాకైతే కొద్దిగా నమ్మకం ఉందన్నమాట. వెయిటింగ్ ఫ్రెండ్స్, వెయిట్ చేసి చూడాలన్నమాట. ఈరోజు ఈ వీడియోలో లుక్స్ గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే, ప్రభాస్ అన్న కొన్ని లుక్స్ అయితే సోషల్ మీడియాలో బాగా అంటే బాగా వైరల్గా మారే. మొట్టమొదట ఈ లుక్ ఫ్రెండ్స్, ఈ లుక్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అసలు మామూలుగా అంటే మామూలుగా లేదబ్బా. ఆ క్యాప్ పెట్టుకొని ఈ విధంగా మీసాల కింద కానీ బియర్డ్, ఆ కూర్చునేటటువంటి విధానం, వెనక సోఫా సెట్ అంతా కూడా వేరే లెవెల్. సో ఇది ఎడిటెడా కాదా అంటే 100% ఎడిటెడే. ఎవడో దీన్ని ఎడిటింగ్ చేసిండు. ఒరిజినల్ లుక్ వేరుంది, అది సాహోలో లుక్ అనుకుంటా. సాహోలో అన్న ఈ విధంగా సైడ్కు తిరిగి ఉంటాడు, దాన్ని మనోడు కొద్దిగా గడ్డం తగ్గించి మీసాలు పెంచి ఈ విధమైనటువంటి లుక్ని అయితే రిలీజ్ చేసారు అనమాట. సో సోషల్ మీడియాలో బాగా అంటే బాగా వైరల్గా మారింది. ఇది ఏదైతే ఉందో 100% మన స్పిరిట్ సినిమాలో లుక్కే, దాంట్లో డౌట్ లేదు. స్పిరిట్ సినిమాలో ఇలానే ఉంటాడు ప్రభాస్ అని చెప్పి ఇంకా కామెంట్ చేస్తున్నారు అనమాట. ఆయన పోలీస్ ఆఫీసర్ స్పిరిట్ సినిమాలో, ఇది గుర్తుపెట్టుకోండి. పోలీస్ ఆఫీసర్ అయితే క్లీన్ షేవ్ ఉంటుంది. ఎంత అంటే ఇంత గడ్డం కూడా ఉండకూడదు. ఎంత గడ్డం పెంచుకుంటా అని కుదరదు. మొత్తం క్లీన్ షేవ్ పెట్టి మీసాలు ఓన్లీ పెంచే మన అల్లూరు సీతారామరాజు, మన రామ్ చరణ్ ఎలా కనపడ్డాడు RRR సినిమాలో, ఆ రేంజ్లో కనపడాలి. అప్పుడే పోలీస్ ఆఫీసర్కి పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇంకా గట్టిగా మాట్లాడితే విక్రమార్కుడు సినిమాలో రవితేజ అని ఎలా ఉంటాడో అలా ఉండాలి. ఈ మీసాలు బాగున్నాయి, ఓకే, ఈ మీసాలు నేను అగ్రీ చేస్తాను, మంచిగా అసలు కిందకి ఎట్లా ఉన్నాయి, అసలు వేరే లెవెల్ ఉన్నాయి. దాన్ని మట్టుకైతే నేనేమన్నా, కానీ గడ్డం అయితే అలా ఉండదు. ఇదైతే 100% గుర్తుపెట్టుకోండి. దీనివల్ల చాలామంది ఇది స్పిరిట్ లుక్ అని చెప్పి కన్ఫర్మ్ అవుతుంది. ఇది ఎడిటెడ్ అనమాట. ఆ క్యాప్ కూడా అన్న ఎక్కడ కూడా పెట్టాలి, ఆ క్యాప్ను కూడా ఎడిటింగ్ చేసి ఎవరు పెట్టారు అని చెప్పి గట్టిగా మాట్లాడుకోవచ్చు. ఆ హెయిర్ స్టైల్ అంతా కూడా వేలలో ఉండబోతుంది స్పిరిట్ సినిమాలో అని చెప్పి ఇంకా క్లారిటీగా గుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఆ లుక్ కాదు, నువ్వు ఒప్పుకున్నావు కదా, ఆ లుక్ కాదు, క్లీన్ షేవ్ అన్నావు కదా, ఇగో చూపించి అతను చూడండి ఇదేనా ఆ లుక్ అని చెప్పి కొంతమంది కామెంట్ చేయొచ్చు. ఈ లుక్ కూడా సోషల్ మీడియాలో బాగా అంటే బాగా వైరల్గా మారింది. ఇది కూడా కానే కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పిరిట్ సినిమా షూటింగే స్టార్ట్ కాల. ఒకడో అన్నాడు నాతో షూటింగ్ స్టార్ట్ అయింది అది ఇది అనే. కానీ నిజానికైతే మరి వంగ గారు ఇచ్చేటటువంటి అప్డేట్ ప్రకారం సినిమాకి సంబంధించినటువంటి షూటింగే ఇంత మట్టికి షూటింగే స్టార్ట్ కానప్పుడు మీకు ఈ విధమైనటువంటి లుక్ ఏనుండి వస్తే నాకు అర్థం కావట్లా. ఎక్కడి నుండి రిలీజ్ చేస్తారు అనేటటువంటిది బేసిక్గా ఆలోచించండి. ఈ లుక్ గురించి మాట్లాడుకుంటే మామూలుగా లేడు, క్లీన్ షో, మేసాలు, నెత్తిన క్యాప్, మొత్తం అసలు ఇక అకాడమీ టాపర్ సార్, పోలీస్ సార్, ఎస్ఐ సార్ అని, ఐఏఎస్ ఆఫీసర్ సార్ అని చెప్పి ఒక రేంజ్లో చెప్పినప్పుడు మనకైతే ఒక వైబ్ అయితే క్రియేట్ అయింది. సేమ్ మనమైతే ఇమాజిన్ చేసుకుంటాం, ఓకే అకాడమీ టాపర్ అంటున్నారు, పోలీస్ ఆఫీసర్ అంటున్నారు, ఖచ్చితంగా ఇలానే ఉంటాడేమో అనేటటువంటి ఇమాజినేషన్లోకి వెళ్తే ఇదే మనకు కనపడింది. అవునా కదా? ఓకే, మ్యాక్సిమం ఇలానే ఉంటాడు, ఇంతకు మించి ఏముంటుంది అని చెప్పి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వారణాసి సినిమాలో
కుంభా లుక్ విలన్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఈ విధంగా ఉంది. ఇది చూసే అబ్బా అనుకున్నారు. ఆ తర్వాత మన ప్రియాంక చోప్రా లుక్ రిలీజ్ చేసినప్పుడు ఇక అందరూ ఏమన్నారంటే ఇక మహేష్ బాబు అన్న లుక్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది, మ్యాక్సిమం ఒక నించోబెట్టి ఓ మెల్ల ఒక లాకెట్ ఏటి అలా కూర్చోబెడతాడు, అంతకు మించి మీరేం ఎక్స్పెక్ట్ చేయమా, కానీ అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏమి లేదు అనేటటువంటివి బాగా అంటే బాగా వినపడ్డాయి. కానీ మనం ఒకటి ఆలోచిస్తే జక్కన్న అక్కడ ఇంకోటి ఆలోచిస్తానని చెప్పి ఏమాత్రం ఆలోచించకుండా యుద్ధం మీద శూలం పట్టుకొని నడిచొచ్చేటటువంటి ఉరికొచ్చేటటువంటి ఆ లుక్ రిలీజ్ చేశాక అందరం కూడా నోటి మీద కాదు ఇంకెక్కడో ఏలేసుకున్నామా లేదా. సో మీరు ఈ విధంగా ప్రిడిక్ట్ చేస్తున్నారు, ఈ విధంగా క్లీన్ షేవ్ ఉంటుంది, పైన టోపీ ఉంటుంది, పోలీస్ ఆఫీసర్ గెటప్లో ఉంటుంది, ఇంతకు మించి ఏముంటుంది అనేటటువంటిది మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీరు పప్పులో కాలేసినట్టే. సందీప్ రెడ్డి వంగ అక్కడ నార్మల్గా ఇలాంటి లుక్లు అసలుకే రిలీజ్ చేయడం నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే పోలీస్ డ్రెస్ వేసి చేతిలో గొడ్డలు పట్టుకొని మొత్తం బ్లడ్ పూసుకొని నెత్తిన క్యాప్ కూడా ఉండదు, 2 బటన్స్ తీసి ఒక రౌడీ పోలీస్ ఎలా ఉంటాడో అలా ఉండేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆయన ఏమి డిగ్నిటీ పోలీస్ ఆఫీసర్ కాదురా ఆయన రూత్లెస్, చాలా అంటే చాలా క్రూయల్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్, చాలాసార్లు టర్మినేట్ అయ్యిండు అనేటటువంటి విషయాన్ని మన ప్రకాష్ రాజు కూడా తెలియజేసింది. కాబట్టి చాలా అంటే చాలా డేంజరస్ పోలీస్ ఆఫీసర్. గన్నులతో డీల్ చేయడం ఆయనకు అసలే నచ్చదు, ఓన్లీ గొడ్లతో డీల్ చేస్తారు, ఓన్లీ కత్తులతో డీల్ చేస్తారు అనేటటువంటిది 100% వస్తామో. తను చాలా అంటే చాలా రేరు గన్ను వాడేటటువంటిది, ఎక్కువ వాడేది వెపన్స్, కొత్తులైన కొడలైన అనేటటువంటిది మీరైతే గుర్తుపెట్టుకోండి. సందీప్ రెడ్డి వంగ నేను చెప్తాను కదా, బాడీని కూడా వేరే లెవెల్ బిల్డ్ చేయమని చెప్పిందంట మన ప్రభాస్ని. దానికోసం అన్న కూడా గట్టిగా బైసెప్స్ని అంటే ఓన్లీ బైసెప్స్ని అయితే హైలైట్ చేసి చూపించబోతున్నారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ ఫౌజీ షూటింగ్ ఇంకొద్దిగా ఉందంట, ఇది కంప్లీట్ అయినటువంటి నెక్స్ట్ మినిటే అన్న అయితే ఇంకా బైసెప్స్ మీద ఫుల్ ఫోకస్ చేస్తానంట, ఓన్లీ బైసెప్స్ని చెస్ట్ని హైలైట్ చేసి చూపించబోతుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఒక్క మొక్కలో చెప్పాలంటే లోడ్ చేసినటువంటి గన్నులాగా ఉండబోతుండే ప్రభాస్ అని చెప్పి నేనైతే అనుకున్నా. కాకపోతే ఫ్యాన్స్ ఎడిటింగ్ చేశారనే కానీ ఈ లుక్ అయితే నాకంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. ఓన్లీ ఎంత డిగ్నిటీగా ఉండేటటువంటి పోలీస్ ఆఫీసర్ ఈ స్పిరిట్ అని చెప్పి నేను అసలుగా అనుకోవట్లేదు. చాలా అంటే చాలా రూత్లెస్గా, చాలా అంటే చాలా కురిజల్గా ఉండేటటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పి మనమైతే 100కి 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే మీ మైండ్లో అయితే గట్టిగా గుర్తుపెట్టుకోండి. సో ది ఫైనల్ ఈజ్ ఈ మంత్లోనే షూటింగ్ స్టార్ట్ అయింది అని చెప్పిండు. వెయిట్ చేద్దాం, ఈ మంత్ ఎండింగ్ అన్నాడు కదా, ఈ మంత్కు 30 ఉంది కదా, 30 కల్లా ఏమన్నా అప్డేట్ ఇస్తాడేమో. అంటే పూజ జరగాలంటే మనకి పబ్లిక్గా అని చెప్పారు. ఉదాహరణకి వారణాసి సినిమా పూజ అప్పుడు ఎప్పుడు జరిగింది అనేటటువంటి ఒక్క ఫోటో కూడా మన బయటికి రాలేదు, ఒక్క ఇమోజీ కూడా మనకైతే బయటికి రాలేదు. అలాంటిది ఈ స్పిరిట్కి సంబంధించినటువంటి పూజ ఫొటోస్ వస్తాయి అని చెప్పి నేను అసలుగా ఎక్స్పెక్ట్ చేయాలి. ఒకవేళ సందీప్ రెడ్డి వంగ గ్రాండ్గా లాంచ్ చేయాలి అనుకుంటే లాంచ్ చేస్తారేమో, దానికి సంబంధించినటువంటి ఫొటోస్ మనకైతే షేర్ చేసాము. ఎంత మటుకైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెయిట్ చేయండి, ఈ మంత్లోనే షూటింగ్ అయితే స్టార్ట్ అయితే. ఇప్పుడు మంత్లో షూటింగ్ స్టార్ట్ అయిందంటే ఎగ్జాక్ట్లీ 2027 సమ్మర్ అంటే వారణాసి పోటీగా ఉన్న రిలీజ్ చేయొచ్చు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు టైం తీసుకోడు, ఎగ్జాక్ట్లీ 100 రోజులు షెడ్యూల్ అయితే తీసుకున్నట్ట. ఓన్లీ ప్రభాస్ అన్నతో చిత్రీకరించేది 100 రోజుల్లో షూటింగ్ అయిపోయినటువంటి నెక్స్ట్ మినిటే వేరే వాళ్ళతో షూటింగ్, మధ్యలో వేరే వాళ్ళతో కూడా షూటింగ్ చేస్తూనే ఉంటాడు. ఈ షెడ్యూల్స్ అనేవి ఒక క్రమబద్ధంగా నిర్మించుకున్నట్ట. వేరే సినిమాకి వెళ్ళాడు ప్రభాస్ అన్న, ఇప్పుడు మిక్సింగ్ చేస్తున్నాను నేను. రాజసాబ్లో నడుస్తుండో ఫౌజీలో నడుస్తుండో 2 కలిపి నడుస్తుండో. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా రాజసాబ్ని పక్కన పడేస్తారు, ఫౌజీని పక్కన పడేస్తారు. వచ్చి ఓన్లీ దీని మీద ఫోకస్ చేస్తే ఓన్లీ దీని మీద యాక్టింగ్ చేయాలి అనేటటువంటిది సందీప్ రెడ్డి వంగ గారు పెట్టినటువంటి రూల్ అంట. దాన్ని మన ప్రభాస్ అన్న కూడా ఖచ్చితంగా ఫాలో అవుతామని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది అనమాట స్పిరిట్ లీక్ అయినటువంటి లుక్స్ గురించి మాట్లాడకుండా, స్పిరిట్ షూటింగ్ గురించి మాట్లాడకుండా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి మీరు అందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు అనేటటువంటి విషయం నాకు తెలుసు. కానీ ఖచ్చితంగా స్టార్ట్ అయితే స్టార్ట్ అయిన రోజు అయితే అన్ని రికార్డులు పోతే ఆ సోషల్ మీడియా ఒక్కసారిగా బర్న్ అయిపోద్ది, ఒక్కసారిగా తగలబడిద్ది అనేటటువంటిది మరీ గుర్తుపెట్టుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వేరే షేర్ చేయండి. అఖండ 2 ట్రయల్ వచ్చింది, దానికి సంబంధించి ట్రోల్స్ కూడా నార్త్ వాళ్ళు భయంకరంగా చేస్తున్నారు. అది కూడా చేసే పైన కనబడుతున్న ఐ బటన్ లేదా ఎండ్ స్క్రీన్లో వచ్చేటటువంటి చూసి వీడియో చూసండి. బాయ్ బాయ్, నమస్కారం.